కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొరుపుడి గ్రామంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు జోక అప్పలరాజు మరియు ఎర్రంనేడి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాకినాడ గుడారిగుంట పంతం నానాజీ నివాసం వద్ద సుమారు 50 మంది గ్రామానికి చెందిన పెద్దలు యువత జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ రూరల్ శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ పార్టీ కండువ వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి సుమారు 50 మంది గొరుపుడు గ్రామం నుండి పార్టీలో చేరారని, వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందని, రాబోయే ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనుకూల రాంబాబు, పార్టీ ఉపాధ్యక్షుడు కరప మండలం పుణ్యమంతుల అన్నవరం, గ్రామ అధ్యక్షుడు గండి హరీష్ కుమార్, రూరల్ నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్, జన సైనికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. నా పేరు జోక అప్పలరాజు తాతాజీ అంటారు. నేను జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థి పంతం నానాజీ నాయకత్వాన్ని బలపరచాలని, వాళ్ళ ఆశయాలు కూడా మాకు నచ్చి మేము ఆయన్ని నెగ్గించాలని నిరంతరం కృషి చేస్తామని మేమందరూ కూడా మా గ్రామం తరపున మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు గ్లాస్ గుర్తు మీద ఓటేద్దారని కూడా వారు నిరంతరము ఎప్పుడైనా టైం చూసుకుంటున్నారు అన్నమాట. ఆ విధంగా ఈ పరిపాలన ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అఖండ మెజార్టీతో మెలుగుంటుందని మేము కోరుకుంటున్నాం. నిరంతరము మా పంత నానాజీ గారిని దిగ్విజయంగా నెగ్గింతామని మీకు తెలియజేసుకుంటాం. ఆయనకు సిద్ధాంతాలు చాలామంది చెప్తారు, కానీ సిద్ధాంతాలు అమలు చేసి తీరు. నేను 25 సంవత్సరాలు పోరాటం చేస్తాను అని చెప్పి మధ్యలో ఏదో అవకాశం వస్తే వెళ్ళిపోవడం కాకుండా 10 సంవత్సరాలు ప్రజా సమస్యలు తెలుసుకుంటా ముందుకెళ్తా. అప్పటికే 10 సంవత్సరాలు పూర్తయింది. 15 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు పూర్తయితే 15 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఎంతసేపు ఆలోచన ప్రజలు ఎలా ఉండాలా, ప్రజలకు ఎటువంటి పరిపాలన కావాలన్నా అన్న ఆలోచన మీద ఆ వేళ చేసినా ఈ వేళ చేసినా అదే ఆలోచన చేయడం. ఈవేళ ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనలో రైతు పరిస్థితి చాలా దీనమైన పరిస్థితి. రైతు ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఎటువంటి వాళ్ళు ఇరిగేషన్ మంత్రులు చేస్తూ ఉన్నారంటే అనిల్ కుమార్ దగ్గర నుంచి ఇరిగేషన్ కానీ, వ్యవసాయ శాఖ కానీ, నీటి మంత్రులు లెక్కేసుకుంటే కన్నబాబు దగ్గర నుంచి అంబోతి రాంబాబు దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా లెక్క వేసుకుంటుంటే అసలు పరిపాలన చేతకాని వాళ్ళు, రైతుకి ఏం కావాలో చేతకాని వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. అటువంటి పరిపాలనలో రైతుకి నీరు ఎప్పుడు కావాలా, ఫలానా రోజు నీరు వదులుతామని కదా ముందు అనౌన్స్ చేయాలి అన్న జ్ఞానం ఈ ప్రభుత్వం ఎవరికి లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు నీరు ఎప్పుడు వదులుతారో కూడా తెలియదు. నీరు టేలెండ్కి కూడా నీరు అందేదాకా నీరు అందించాలన్న జ్ఞానం లేదు. అలాగే మురుగునీరు కిందకు దిగాలి, అప్పుడే